ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదల. ఏంట్రా రమ్మని పైకి చూస్తున్నావు? పడిపోయా మామ. పట్టావా? ఏయిరా దెబ్బలు కొనలేవు గారా? రే కింద కాదురా, వందానికి. అందానికా? మొన్న క్లాసులో బండదాన్ని చూసి నవ్వినప్పుడే అనుకున్నావు ఏ చేస్తావని. ఎప్పుడు నెగిటివ్ అయినారా, మంచిగా ఇప్పుడు మాట్లాడవా? మరి ఇంకేంట్రా, అమ్మాయి విధంగా మాట్లాడింది, ఇంకేమనుకోను. నేను అనుకోలేదు మామ ఇలా పడిపోతా అని. నిన్న మాడదా బాగానే ఉన్నావు గారా, ఇదేం రోగం రా కొత్తగా? రోగం కాదు మామ, ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ లాగా తనను లాగేసిందిరా. నాకు చదువు రాదని ఏదేదో చెప్తున్నావు కదా. నీకు చెప్పిన అర్థం కాదు మామ. ఈ మూమెంట్ కొంచెం సెలబ్రేటింగ్గా ఉండాలి. సో పద సెలబ్రేట్ చేసుకుందాం. ఓరి పిచ్చోడా, దీని పార్టీ ఏంట్రా? నీకు చెప్పిన అర్థం కాదురా, పద. సరేపా. అంత బాగుంటుందా తను? నీకేం తెలుసు మామ, 3 years నుంచి తను చూడలేదు, మాట్లాడలేదు. రీసెంట్గానే టెక్స్ట్ చేశా. దానికే చచ్చిపోవచ్చు మామ తన కోసం. సర్లే, ఇదంతా ఎందుకు, నువ్వు ఓకే కదా? సరే మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. జరగరా బా. కాలేజ్ కాలేజ్ అంటారు కానీ బోర్ కొడుతున్నారు బాబు. రోజు వచ్చేవాడు కూడా ఇంత షో చేయడరా. అలా అని కాదురా, మన కాలేజీలో అమ్మాయిల్ని చూసి చూసి బోర్ కొడుతుందిరా. నీ బొంద మామ, ఆ వైట్ డ్రెస్ చూడు. అరే అది ఊరిపోర్రా పోయి. ఊరంటే ఏంట్రా? ఊరంటే రా, లంగా ఓని చీర జాకెట్ పూలు పెట్టుకొసి ఊరు కాకుంటే ఏమంటారా పోయి. అవునా? హలో సన్నీ, చెప్పు. కస్టమర్ కేర్ తో ఏమో సాయంత్రమా? సాయంత్రం వస్తా. బాయ్. లవ్ యూ టూ. ఎవరు మా ఫోన్ లో? సన్నీరా, సిఎస్సి తెలీదా? అదేంటి మా నీ పాత గర్ల్ ఫ్రెండ్ పేరు సిరి కదా? ఓ సిరియా, దానికి నాకు బ్రేకప్ అయిపోయిందిరా. బ్రేకప్ అయిపోతే బతిలాడుకోవాలి కానీ. దారం తెగిపోయింది కదా అని గాలిపటం ఎగరేయకుండా ఉన్నాం కదరా. అది అన్న ఫోన్ నెట్వర్క్ కారా మాటి మాటికి మార్చడానికి. ఇచ్చావులేరా, నేను క్లాస్కి వెళ్ళి వస్తా. అబ్బా, చదివేవాడు కూడా ఇంత షో చేయడురా. హాయ్ మామా. హాయ్ గాయ్స్. హాయ్ రా. హాయ్ రా. హాయ్ హాయ్ రా. ఏం మా రమ్మన్నావు? ఈయన ఎవరికో పడిపోయాడంట. ఎవరు మా? ఈ రోజే రిలీజ్ అయినరా. ఏంటి మా అలా? ఇప్పుడు దాకా నువ్వు నేను ప్రొఫెషనల్స్ అనుకున్నారా, నువ్వు కూడా లవ్ అంతా ఏంట్రా? మరి మామ లవ్ కదా, డవ్ అంటరా. డవ్వేంద్రా? అరే లవ్ అంటే వాళ్ళు మనం రుద్దుతారా, డవ్ అంటే వాడు ఊహించుకుని మనం రుద్దుకోవడం. రుద్దేదేంట్రా? కార్డు. అబ్బా రే ఏంట్రా మామ, సీరియసా? మరి సీరియస్ కాదారా? ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అని మీతో షేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే మరి మీరు కామెడీ చేస్తే కోపం రాదారా? మామ చెప్తున్నా కదా, ఈ మ్యాటర్లో ఎవరు కామెడీ చేసినా వాడేదో పిల్లల్లో మాట్లాడతారా, నేనున్నాగా. నీకు కుదిరితే ప్రేమ కథ చిత్రం, లేకపోతే రక్త చరిత్రే. పదండి రాడు పార్టీ ఇస్తా అంటే మీకేంటి? అమ్మాయి పదంట్రా బాబు. పదండ్రా. మరి ఏంద్రా డంచి కాడికి రింగ్ చేసావు? వాడేదో పార్టీ అని అది ఇది అంటున్నాడు కదా, ఆ మాత్రం సోపోయాలి వాడి దగ్గర. సరే పారా బాబు, డంచి దగ్గర పార్టీ తీసుకుందాం. రే ఏమైందిరా, ఇలా ఉన్నావేంటి? ఏం లేదురా. ఏం లేదురా, ప్రతిరోజు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు? ఏమి లేదురా. చెప్పురా.
ఏమీ లేదురా. అరే మా దగ్గర కూడా ధైర్యం మొదలు పెట్టావు గారా. అంతా అయిపోయింది అనిపిస్తుంది మామ. రే ఏడవకురా, ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు? అంతా అయిపోయింది అనిపిస్తుందిరా. రే ఏం జరిగిందో చెప్పు, ముందు ఏడు పాపు, ఏం జరిగింది చెప్పు. నేహా మామ, తన నా లైఫ్ లో పాసింగ్ ప్లేట్ అయిపోతుంది అనిపిస్తుంది. నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు, ముందు క్లియర్ చెప్పు. నిన్నటిదాకా బాగానే ఉన్నావు కారా, ఇప్పుడేంటి సడన్ గా? తనకి ఎవరో ప్రపోజ్ చేస్తున్నారని తెలిసిందిరా. అలా తను నీకు చెప్పిందా? లేదురా, తనకి నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, తను చెప్పాడురా. ఒరే పిచ్చోడా, అదేం కాదు, అంతా మన మంచికే, నువ్వేం బాధపడగాకు. నువ్వు బాధపడకురా, మాకు ఏదోలా ఉంది. సరే అయినా నా బాధ తనకి నేను ముందు నచ్చాలి కదరా. సరే, ఇదంతా ఎందుకు, నేను చెప్పినట్టు చేస్తావుగా. ఉమ్, ఇప్పుడే ఎలాగైనా నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయి. కుదరదురా. అయినా నాకు అంత ధైర్యం కూడా లేదురా. నేను చెప్తున్నా కారా, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయి. అయినా నా బాధ తను ఎవరిని యాక్సెప్ట్ చేస్తాను కాదురా. తను సూపర్ రా. నేనైనా ఎవరికైనా పడిపోవచ్చావు కానీ బట్ తను నో ఛాన్స్ రా. ఏం కాదు, ఎలాగైనా తనకు చెప్పేయి. అయినా ఈ ఫిల్మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ చేయటం నాకు రాదు అని నాకు నచ్చదురా. అరే ఇప్పుడే నువ్వు కాల్ చేసి చెప్పు. కాల్ చేస్తే చీప్గా అనుకుంటుందేమోరా. అరే చెప్పురా. ఓకే, నేను నెంబర్ తీసుకుంటా. హలో, హాయ్, నేహా నెంబర్ ఇవ్వా, కావాలి అర్జెంట్గా. నాకు టెక్స్ట్ చేయి. ఓకేరా, నేను నీకు మళ్ళీ చేస్తా, బాయ్. ఇచ్చాడా? రింగ్ అవుతుందిరా. మాట్లాడు రే, మాట్లాడు, కమాన్. భయం వేస్తుందిరా. అరే నువ్వు మాట్లాడరా. హలో, హలో, హాయ్, నేను ఫనీ. ఓ నువ్వా? ఎలా ఉన్నావు? సూపర్. నువ్వు ఓకే. గుర్తున్నామా? ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, ఎప్పుడు నాకు ఇంత గట్స్ రాలేదు. ఉన్నాయని కూడా నాకు తెలియదు, బట్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఫీల్ కాలేదు. అండ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ దిస్ మూమెంట్. నేను ఇది చెప్పి తీరాల్సిందే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఐ వాజ్ జస్ట్ క్రేజీ అబౌట్ యూ అండ్ యు ఆర్ టూ గుడ్ టు కమిట్ దిస్ రిలేషన్. ఏంటి సడన్ గా ఈ ప్రపోజల్? ఐ ఫాలన్ హెడ్ ఓవర్ హిల్ టు యూ. నాకు ఇలాంటివంటే నచ్చవు, పైగా ఇరిటేషన్. అండ్ మా డాడీకి ఇలాంటివంటే కోపం. అండ్ హీ గోట్ టు మీ, సో ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్. సరే, అర్థమైంది. ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావా? సరే. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? ఐ మీన్ ఎవరిపైన ఇంట్రెస్ట్? లేదు. నా పైన ఏమైనా నెగిటివ్ ఒపీనియన్ ఉందా? నో. ఇది చాలు, నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తా అండ్ ఐ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఐ జస్ట్ స్వీప్ యూ ఆఫ్ యువర్ ఫీట్. షట్ అప్. చెప్తే అర్థం కాదా నీకు? జస్ట్ గో టు హెల్. అండ్ ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకెప్పుడు నీకు కనిపించను.
అప్పుడు వాడు ఫేస్ ఉందిరా. హాయ్ మావా. వాట్సాప్ మావా నువ్వు సూపర్ రా. ఏమైందిరా? నేనేందో అనుకున్నా కానీ ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆ మ్యాటర్ ఉందిగా, ఆ మ్యాటర్ మీద ఎలాగో అయిపోతాం అనుకున్నా. ఏమైపోతావు అనుకున్నావురా? ఎలాగా? నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందె వాలిపోతోందే, చీకటిలో ఉదయం ఉండిపోయిందే, నా ఎదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తుందా, నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా, నువ్వుంటే నేనుంటా ప్రేమ, పోవద్దే పోవద్దే ప్రేమ. బాధగానే ఉంది మామ, కాదనట్లేదు. బాగా ఇష్టపడి కొనుక్కున్న మొబైల్ పోతేనే బాధపడతామే. బట్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరా. తను ఒకటే కాదురా నా లైఫ్. నా లైఫ్లో నా కెరియర్, మా డాడీ కూడా ఉన్నారు కదా. చాలా బాగా మాట్లాడుతుందిరా తను. చాలా మెచ్యూర్గా కూడా మాట్లాడుతుంది. బట్ తను చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు కదరా. నా ఇష్టంలో సెల్ఫిష్నెస్ ఉంది మామ. నేను ఒక్కడే నచ్చితే చాలనుకున్నా, తనకు కూడా నేను నచ్చాలి కదరా. ఫస్ట్ ఫీల్ మామ అంత ఈజీగా పోదు. తనేం చెప్పిందంటే వాళ్ళ డాడ్ గాట్ టు హర్ అని చెప్పిందిరా. అండ్ ఆయన హర్ట్ చేయటం కూడా ఇష్టం లేదని చెప్పింది. ఇంకా ఎంతమంది ఉంటారా అలాగా? అందుకే అందుకే మామ ఫస్ట్ నా కెరియర్ సెట్ చేసేసుకుంటే తర్వాత వాళ్ళ డాడీతో మాట్లాడేసి వెళ్ళిపోతా. అండ్ ఈ ప్రాసెస్లో తన గురించి ఆలోచించుకుంటూ గడిపేస్తారా. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే తనకన్నా ఎక్కువరా మా డాడీ నాకు. ఆయన ప్రౌడ్గా ఉండాలంటే నా లైఫ్ కానీ కెరీర్ కానీ సెట్ అయిపోవాలి కదా. సో హోప్ ఐ విల్ డూ ఇట్ మామ. నేను ఫిక్స్ అయిపోయారా తనే నా లైఫ్ అని. ఒకవేళ తను నో కానీ కుదరదని కానీ చెప్తే ఐ విల్ మూవ్ ఆన్ రా విత్ అవర్ థాట్స్. సరే మావా, నువ్వు హ్యాపీ కదా, నాకు అది చాలు. నువ్వేమన్నా బాధకుంటే మేము బాధపడవాళ్ళం. సరేరా. ఓయ్ 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 రే తనరా, లిఫ్ట్ చేయి అయితే. ఓయ్ భయం వేస్తుందిరా. భయం ఎందుకురా మాట్లాడడానికి? ఓయ్ రే భయం వేస్తుందిరా. మాట్లాడడానికి భయం ఏంట్రా? హలో